డాక్టర్ గారు, నా పేరు శ్రీదుర్గ, వయసు 24 సంవత్సరాలు. నాకు హిప్ జాయింట్లో నొప్పి ఉంటే డాక్టర్ని కలిశాను. ఆయన ఈ సమస్య ఏవియన్ స్టేజ్ 3 అని చెప్పారు. దీనికి టెరిపెరాటైడ్ ఇంజెక్షన్ తీసుకోమని చెప్పారు. ఇంకో డాక్టర్ హిప్ జాయింట్ రీప్లేస్ చేయాలన్నారు. దీనికి మీ సలహా ఏంటో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏవియన్ అంటే ఏంటంటే వాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటంటే మన హిప్ జాయింట్లో ఏదైతే తొడ ఎముక ఉంటుందో దానికి ఒక బాల్ ఉంటుంది. ఈ బాల్ యొక్క బ్లడ్ సప్లై కోల్పోయేసరికి అది రౌండ్గా ఉండాల్సింది దాని షేప్ మారుతుంది. దాని షేప్ మారేసరికి మన తుంటిలో ఆర్థరైటిస్ వస్తుంది, దాంతో నొప్పులు వస్తాయి. అయితే ఈ ఏవిఎన్ అనేది ఎస్పెషలీ ఈ కాలంలో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత రికవర్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఈ ఏవియన్ ఇంతకుముందు కూడా ఉండింది, లేదని కాదు, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఎవరికైతే స్టీరాయిడ్స్ ఇచ్చారో వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం. ఈ ఏవియన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. స్టేజ్ 1, స్టేజ్ 2లో కోర్ డికంప్రెషన్ అనే చిన్న సర్జరీ చేస్తాం. దాని తర్వాత వేరే స్టేజ్ 3, స్టేజ్ 4లో ఎక్కువ నొప్పులు ఉంటే హిప్ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఏవియన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏవియన్ మీద ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఈ ట్రీట్మెంట్స్ వీటికి కూడా ఎవిడెన్స్ అన్నది ప్రాపర్గా లేదు. అయితే చాలామంది నెంబర్ 1 అలెండ్రోనేట్ అని అది సజెస్ట్ చేస్తారు, కొంతమంది జోలెండ్రోనిక్ యాసిడ్ అని సజెస్ట్ చేస్తారు, కొంతమంది ఈ టెరిపారటైడ్ అని సజెస్ట్ చేస్తారు, కొంతమంది అయితే ఈ బోన్ మ్యారో నుండి బ్లడ్ తీసి దాంట్లో ఏదో కాన్సన్ట్రేట్స్ ఇచ్చేసి అవి ఇంజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వీటికి ఇప్పటివరకు అయితే ఎక్కడా ఎవిడెన్స్ లేదండి. అందరేమో దీని మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు, కానీ క్లినికల్గా చూస్తే ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. సో ఎవిడెన్స్ లేని ట్రీట్మెంట్ని మేము సజెస్ట్ చేయమండి. దీనికి ఏవియన్కి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే కోర్ డికంప్రెషన్, దాంట్లో 50% మందికి ఛాన్స్ ఉంది రికవర్ అవ్వడానికి. స్టేజ్ 3, స్టేజ్ 4లో పెయిన్ బాగా ఎక్కువ ఉంటే అప్పుడు హిప్ రీప్లేస్మెంట్. పెయిన్ లేదు అనుకుంటే అలానే కంటిన్యూ చేయడం, ఎంతైతే అంత డిలే చేసి ఎంత లేట్ అయితే అంత లేట్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం బెటర్ అండి.